ఆదివాసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా బహుజన భావజాలంతో అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం పనిచేయడం జరుగుతుందని సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాకినాడ నగరం జగన్నాథపురం స్థానిక అన్నమ్మఘాటి సెంటర్ వద్ద గల స్వర్గీయ మీసాలకోట మావుళ్లయ్య కమ్యూనిటీ హాల్లో అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటిమళ్ల సత్యబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, జాతీయ ట్రెజరర్ రాచగిరి మధుసూదన్ రావులు పాల్గొని 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బహుజన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సంఘం కృషి చేయడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ బుద్ధుని ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లే విధంగా సంఘం పనిచేయడం జరుగుతుందని తెలిపారు. తమ సంఘానికి మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన భావజాల సిద్ధాంతకర్త పాలపర్తి బాలాజీ, అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సాంబశివరావు, రాష్ట్ర ఫినాన్స్ సెక్రటరీ సింగం బేబీరాణి, కృష్ణా జిల్లా అధ్యక్షులు దేవరకొండ సురేష్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్, నేషనల్ జాయింట్ సెక్రటరీ భోగేశ్వరరావు, కాకినాడ అధ్యక్షులు యమలపల్లి రాజు, కోనసీమ ప్రెసిడెంట్ యమలపల్లి ఎల్లయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకా బుర్ర భద్రం, అమలదాసు నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మాకు జాతీయ స్థాయి సంఘం ఉంది. అలాగే 28 రాష్ట్రాల్లోని సంఘాలలో కమిటీలు ఉన్నాయి. అలాగే జిల్లా, నియోజకవర్గ, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కమిటీలు ఉన్నాయి. ఈ 35 తెగల్లో ఉన్న సభ్యులందరినీ కూడా మేము ఈ కమిటీలో సభ్యులుగా తీసుకొని వారి యొక్క సమస్యల గురించి మేము పోరాటం చేస్తాము. థ్యాంక్ యూ. సందర్భంలో పదోన్నతులు కలిపే సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ సంఘం ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఉద్యోగులకు, అధికారులకి ఈ సంఘం బాధ్యత వహిస్తూ ఉంటుంది. ఈ సంఘానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కమిటీస్ ఉన్నాయి. 679 మండలాల్లో సుమారుగా ఇప్పటికీ 400 పైగా మండలాల్లో మాకు కమిటీస్ కూడా ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి రావడంలో డైరీ ఇనాగ్రేషన్. ఈ డైరీ ఇనాగ్రేషన్ ఏముంటుందంటే ఈ సంఘానికి సంబంధించిన బహుజన భావజాలము సిద్ధాంతం ఉంటుంది. ఈ సంఘంలో పనిచేసేవారు ఏ విధమైన నియమ నిబంధనలతో ఉండాలని కూడా ఈ యొక్క సంఘ డైరీలో పొందుపరచడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ సంఘం యొక్క డైరీ పైనే బహుజన పితామహులు, మాతామహుల యొక్క ఫోటోలను కూడా ముద్రించడం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గౌతమ్ బుద్ధ, మహాత్మా ఫూలే, సావిత్రి ఫూలే, ఫాతిమా షేక్, బిర్సా ముండా, కొమరం భీం, ఈ విధంగా ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఈ సంఘానికి కొన్ని నినాదాలు ఉన్నాయి, ప్రతిజ్ఞా ప్రమాణం ఉంది, ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మీరు క్రోడీకరించి సంఘానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ సంఘంలో ఎస్టీకి సంబంధించిన ఉద్యోగులు, అధికారులందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ వారి యొక్క సంక్షేమము, అభివృద్ధి సంఘం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని తెలియజేసుకుంటూ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో, బుద్ధుని యొక్క ఆశయాలతో, బహుజన కాన్సెప్ట్తో మన అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీలు కూడా బహుజన ఐడియాలజీని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం యొక్క ఆశయాలు సాధించడం కోసమే మన యొక్క అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఉద్యోగులతో పాటు విద్యార్థులు, అట్లాగే నిరుద్యోగులు, మహిళలు, అట్లాగే ప్రైవేటు ఉద్యోగులు కూడా మా అసోసియేషన్లో భాగస్వామ్యం వహించవచ్చు. ఎవరు ఎన్ని మాట్లాడినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఐడియాలజీలో పయనిస్తూ మన యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ, మనల్ని మనం కాపాడుకుంటూ, మన జాతికి దశ దిశ చూపే విధంగా మన అసోసియేషన్ పనిచేస్తుందనే విధంగా తెలియజేసుకుంటున్నాను.